సుమ ఎంత పాపులర్ మనకు తెలుసు. అలాగే రాజీవ్ కనకాల కూడా వాళ్ళ అబ్బాయి రోషన్ కనకాల. సో అబ్బాయి బబుల్ గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. బట్ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు రెండో సినిమాని ఇంకొంత ప్రెస్టేజియస్గా తీసుకొని మంచి బ్యానర్లో రిలీజ్ చేద్దామని మంచి బ్యానర్లో ప్రొడ్యూస్ చేసి మంచి డైరెక్టర్తో చేశారు. సో ఆ మేరకి ఒక చిన్న సినిమా స్థాయిలో దీనికి మంచి బడ్జెట్ వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. అయితే అఖండతో ఇది పోటీ అనుకోలేదు ఫస్ట్లో. కాకపోతే అఖండ పోస్ట్ పని దీనికి అఖండ దీనికి ఇబ్బంది పెడుతుంది అనేది అనుకున్నప్పటికీ కూడా ధైర్యంగా అయితే రిలీజ్ చేశారు. అందువల్ల నిన్న చేయకుండా ఈరోజు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న ఈవినింగ్ అయితే షోలు పడ్డాయి. సో ఈ సినిమా ఎలా ఉంది, ఈ అబ్బాయి ఎలా చేశాడు, ఈ సినిమా అఖండాకి ఏమైనా పోటీ ఏమాత్రం ఇవ్వగలుగుతుందా, దీనివల్ల అఖండాకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఎందుకంటే యూత్ అర్బన్ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాకి వెళ్తారు. అఖండాకి ఆ మేరకు ఇబ్బంది ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. చాలామంది అఖండాన్ని దెబ్బకొట్టిన మోగ్లీ అనే టైటిల్ కూడా పెట్టి రాస్తున్నారు. సో అంత సీన్ ఉందా ఈ సినిమాలో అనేది మనం చూస్తే, ముందుగా ఈ సినిమా కాస్టింగ్ వస్తే రోషన్ కనకాల, సాక్షి ముడల్కర్, బండి సరోజ్ కుమార్, హర్షాచముడు వీళ్ళు ప్రధానంగా యాక్టర్స్. ఇక దీన్ని డైరెక్ట్ చేసింది సందీప్ రాజు. ఆయన ఆల్రెడీ కలర్ ఫోటో, సుహాస్ క్యారెక్టర్ కలర్ ఫోటో చేసిన సినిమా పాపులర్ అయింది. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దానివల్ల డైరెక్టర్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అని పాపులారిటీ కూడా వచ్చింది. దాని తర్వాత దీన్ని పీపుల్స్ మీడియా, అది ప్రెస్టేజియస్ బ్యానర్ మనకు తెలుసు, చాలా పెద్ద సినిమాలు తీస్తారు. విశ్వప్రసాద్ ఆయన ప్రొడ్యూస్ చేశాడు ఈ సినిమాని. అలాగే కాలభైరవ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కీరవాణి వాళ్ళ అబ్బాయి కాలభైరవ దీనికి మ్యూజిక్ చేశాడు. అట్లాగే రామమారుతి కెమెరా వర్క్ చేశాడు. సో ఇది కథగా చెప్పుకోవాలంటే మురళీకృష్ణ అనే ఒక అబ్బాయి ఉంటాడు. హీరో పేరు మురళీకృష్ణ పార్వతీపురం ఏజెన్సీ ఏరియాలో ఫారెస్ట్ దగ్గర ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చనిపోయారు. చనిపోతే అనాథగా పెరుగుతాడు. అయితే తన లక్ష్యం ఒక ఎస్ఐ కావాలా, పోలీస్ ఆఫీసర్ కావాలనేది తన లక్ష్యం ఉంటుంది. అయితే బతుకు తెరువు కోసం ఆ ఫారెస్ట్కి సినిమా షూటింగ్లకు వస్తుంటారు కాబట్టి అక్కడ లోకల్గా జూనియర్ ఆర్టిస్ట్ని సప్లై చేసే కాంట్రాక్టర్గా ఈ అబ్బాయి డబ్బులు సంపాదించుకొని తన బతుకు తెరువు చేసుకుంటుంటాడు. ఆ క్రమంలో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వాళ్ళకి ఒక డూప్ అవసరం అయ్యి ఈ అబ్బాయి ఆ డూప్ రోల్ చేస్తాడు. ఆ టైంలో ఒక ఎక్స్ట్రా డాన్సర్లు ఉంటారు కదా, డాన్సర్లలో ఉన్న ఒక అమ్మాయిని చూసి ఈ అబ్బాయి లవ్లో పడతాడు. ఆ అమ్మాయి కూడా తనని ఇష్టపడుతుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు జాస్మిన్. సో ఆ అమ్మాయి ఒక లక్షణం ఏంటంటే ఆ అమ్మాయికి మోగా చెవుడు, మాటలు మాట్లాడలేదు, వినపడదు. అలాంటి మోగా చెవుడు అమ్మాయితో ఈ అబ్బాయి లవ్లో పడతాడు. ఈ క్రమంలో ఇతనికి ఒక విలన్ లాగా ఒక ఎస్ఐ దాపురిస్తాడు. అతని పేరు క్రిస్టఫర్ నోలన్. ఈ క్యారెక్టర్ బండి సరోజ్ కుమార్ చేశాడు. సో ఆ క్రిస్టఫర్ నోలన్ ఎస్ఐ తను కూడా ఈ అమ్మాయిని లవ్ చేస్తాడు. అలాగా వీళ్ళ ప్రేమకి విలన్గా అతను మారిపోతాడు. సో ఈ విలని నుంచి వాళ్ళు తమ ప్రేమను ఎలా కాపాడుకున్నారు అనేది మిగతా కథ. ఇది బేసిక్గా. అంటే దీన్ని ఏం చేశాడంటే ఈ డైరెక్టరు రామాయణంతో ముడిపెట్టాడు, లింక్ చేశాడు. రామాయణంతో లింక్ చేసి తను సీతలాగా, తను రాముడిలాగా అడవి బ్యాక్ డ్రాప్ కాబట్టి అడవి తీసుకున్నాడు. సో ఒక రావణాసురులాగా వీళ్ళిద్దరి జీవితంలోకి ఈ ఎస్ఐ క్రిస్టఫర్ నోలన్ అనేది మనకు తెలుసు, యూకే అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక గొప్ప డైరెక్టరు. బ్యాట్మెన్ సిరీస్ అవన్నీ తీశాడు. ఆ క్రిస్టఫర్ నోలన్ పేరు పెట్టారు ఇక్కడ ఈ విలన్కి. సో మరి అది ఎందుకు పెట్టారు, దాని వెనక ఉద్దేశం అయితే నాకైతే అర్థం కాలేదు. సో వెరైటీగా ఉంటుందని పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదైనా క్రిస్టఫర్ నోలన్ విలన్ చేశారు. సో ఇది బేసిక్ థీము. దీన్ని రామాయణానికి కనెక్ట్ చేసుకొని రాముడు, సీత, రావణాసుడు, ఆంజనేయులు, అడవి ఇలాంటి సెటప్ పెట్టుకున్నారు. నిజానికి దీంట్లో తప్పేం లేదు. ఇది కొంత డిఫరెంట్ సెటప్ బాగానే ఉందని కూడా మనకు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు క్రిస్టఫర్ నోలన్ చేసే ఒక సీన్తో స్టార్ట్ అవుతుంది. ఆ సీన్లో వీడు ఎంత క్రూయల్ ఫెలో, ఎలాంటి క్యారెక్టరైజేషన్ అంటే ఒక సాడిస్ట్ క్రూయాలిటీ ఉంటుంది కదా, ఒక సాడిస్ట్ నేచర్ ఉన్న దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్, ఈ అబ్బాయి హర్షచముడితో కలిసి ఇక్కడ ఏమేమి యాక్టివిటీలు చేస్తుంటాడు ఇవన్నీ చేశారు. ఆ తర్వాత ఈ అబ్బాయి లవ్లో పడ్డం అవన్నీ కూడా బిగినింగ్లో బాగానే ఉన్నాయి. ఇంట్రొడక్షన్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి.
ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలా నడిపి ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగుంది. సో ఈ విలన్ వీళ్ళకి ఎలా అడ్డుపడ్డాడు, అతను కొత్తగా అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి విలన్ వస్తాడు. సో సెకండ్ హాఫ్ అంతా కూడా విలన్ సెంట్రిక్ గా సినిమా సాగుతుంది. వాడి అటువంటి ఒక సాడిస్టు ప్లస్ పవర్ఫుల్. ఈ అబ్బాయితో పోలిస్తే బండి మన హీరోతో పోలిస్తే బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ ఎస్ఐ కాబట్టి, పైగా సాడిస్టిక్ విలన్ కాబట్టి ఒక పవర్ఫుల్ అధికారం ఉంది, అతను పవర్ఫుల్ నేచర్ ఉంది. అలాంటి అతన్ని ఈ మూగ చూడున్న ఒక అమ్మాయి, తర్వాత ఒక మామూలు ఒక అమాయకమైన రూరల్లో ఉన్న ఒక అబ్బాయి ఎలా ఎదుర్కొన్నారు అనేది ఇది చూసినప్పుడు నాకు జైమ్ లాంటి సినిమాలు గుర్తొచ్చాయి. ఆ తర్వాత వర్షం బ్యాక్డ్రాప్, వర్షం సినిమా మన ప్రభాస్ అండ్ గోపిచంద్, అది కూడా రామాయణం సెటప్ అలాగే పెట్టారు దాంట్లో కూడా. ఇవన్నీ కొంత గుర్తొచ్చాయి. నాకు ఎక్కువ జైమ్ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. సో ఏదేమైనా తప్పు లేదు, ఎందుకంటే వచ్చినవే వస్తుంటే కథలు, కొత్త కథలకు ఎక్కడ పోతాం, మంచిదే, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే బ్యాక్డ్రాప్ని డిఫరెంట్గా చూపించడం, సీన్లో స్క్రీన్ ప్లేని డిఫరెంట్గా చూపించడం. అంటే ప్రజెంటేషన్లో కొత్తదనం ఉందా అంటే దీంట్లో ప్రజెంటేషన్లో కొత్తదనం లేదు. పాత సీన్లనే తీసుకున్నారు, నలిగిపోయే సీన్లే ఉన్నాయి, ఎక్కడ కొత్తదనం రాకుండా తీసుకున్నారు. అన్నిటికంటే హీరో క్యారెక్టర్ డిజైన్ చేయడంలో ఈ డైరెక్టర్ ఫెయిల్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే హీరో ఎప్పుడైనా సినిమాని హీరో మెయిన్ ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ అంటారు. ప్రొటాగనిస్ట్ డ్రైవ్ చేయాలి, సినిమాని డ్రైవ్ చేయాలి. దీంట్లో డ్రైవ్ లేదు. ఇతను ఒకసారి యాక్టివ్గా అనిపిస్తాడు, ఒకసారి అడుక్కుంటాడు, మమ్మల్ని వదిలేయండి అని భంగపడతాడు. అలాంటి ఒక మీక్ క్యారెక్టర్గా పెట్టారు. ఆ మీక్ క్యారెక్టర్ చేయడం వల్ల మనకి సింపతి కానీ ఎంపతి కానీ రాదు. ఎంపతి అంటే మనం వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించడాన్ని ఎంపతి అంటారు. సింపతి అవసరం లేదు, కానీ ఎంపతి సినిమాకి చాలా అవసరం. కనెక్ట్ అవ్వాలి. మనం కనెక్ట్ అవ్వకపోతే మనం బయట నుంచి చూస్తుంటాం, మనం ఇన్వాల్వ్, మనల్ని ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేస్తేనే ఎప్పుడైనా ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. మన ఎమోషన్స్ని కన్జ్యూమ్ చేస్తాం. అక్కడ పోయి మనం థ్రిల్ అవుతాము, ఏడుస్తాము, భయపడతాము, నవ్వుతాము. మన ఎమోషనల్ కన్జంప్షన్ వల్ల మనకి రిలీఫ్ వస్తుంది,